లో పాపాలు కడుక్కొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడిన వారికి రెండవ మరణం లేదు. రెండవ మరణం అంటే ఏంటో తెలుసా? ఆత్మ అగ్నిగుండానికి పంపబడుట, నరకమునకు పడద్రోయబడుట, అది రెండవ మరణం. ఇది రెండవ మరణం అని ప్రకటన గ్రంథం 21:8-9 మీరు చదివితే అక్కడ రాయబడి ఉంది. పిరికివారును అసహ్యులను అని మొదలు పెడతాడు, చదువు. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అది మొదటి మరణం ఉంది, అది శరీర మరణం. రెండవ మరణం ఉంది, అది ఆత్మ నరకానికి పంపబడటం. క్రీస్తునందున్న వాళ్ళకి కూడా మొదటి మరణం సంభవించింది, కానీ రెండవ మరణం మాత్రం క్రీస్తునందున్న వాళ్ళకు ఉండదు. కానీ క్రీస్తును విసర్జించిన వాళ్ళకి రెండవ మరణం కూడా ఉంటుంది. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకే జన్మతో నువ్వు ఆగిపోతే 2 మరణాలు పొందాలి. ఒకటి శరీర మరణం, 2 ఆత్మ నరకానికి పోయే ఆ రెండవ మరణం. అట్లా కాకుండా ఈ భూమి మీద నువ్వు బతికున్నప్పుడే 2 జన్మల అనుభవంలోకి వచ్చావనుకో, 2 జన్మల అనుభవంలోకి వచ్చావనుకో, ఒక్క మరణంతోనే సరిపెట్టుకోవచ్చు. 2 జన్మల అనుభవం అంటే ఏంటి? ఒకటి తల్లి గర్భం నుంచి జన్మించిన జన్మ, 2 యేసుక్రీస్తునందు విశ్వాసమును బట్టి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, అదే బాప్తిస్మం ద్వారా జన్మించిన జన్మ. 2 జన్మల అనుభవం పొందినోడు ఒక్క మరణమే పొందుతాడు. ఒక్క జన్మతోనే ఆగిపోయి 2వ జన్మ అనుభవంలోనికి రానోడు, అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందనోడు 2 మరణాలు పొందుతాడు. శారీరకంగా చనిపోతాడు, ఆత్మ కూడా అగ్నిగుండానికి వేయబడుతుంది. ఆ పరిస్థితి మనకు రాకుండా తప్పించడానికి, మన ఆత్మను విమోచించడానికే యేసు మన కోసం ప్రాణం పెట్టాడు. యేసు సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనకు మరణం తప్పించబడింది. ఏ మరణం తప్పించబడింది? ఆత్మ నరకానికి వెళ్ళి నిత్యం అక్కడే ఉండేటువంటి ఆ ఘోర మరణం తప్పించబడింది. మరి భౌతిక మరణం సంగతి ఏంది? ఇది అందరికీ సంప్రాప్తమైంది.